గైస్, సమాధిలతో రీల్ చేసేవాడిని నేను ఒక్కనే ఉన్నా అనుకుంటా. గైస్, సమాధిలతో రీల్ చేసేవాళ్ళు, వీడియోలు గైస్, సమాధిలతో వీడియో చేసేటోని నేను ఒక్కనేనేమో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీస్ అండ్ జెంటల్మెన్. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బడాబాగ్. సో లెట్స్ గో గైస్. ఇదే బడాబాగ్. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఫర్ స్టూడెంట్. ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ రాజుల సమాధులు అనమాట. అప్రాక్స్ ఒక 108 సమాధులు ఉన్నాయి ఇక్కడ. మా సమాధులని ఇంత గ్రాండ్గా కట్టుకున్నారు ఏంద్రా బాబు. అందుకే వాళ్ళు రాజులు, అంతే కదా. చూడండి ఒక్కొక్కటి ఎలా ఉందో. ఇంత గ్రాండ్గా ఉన్నాయి అసలు. చూద్దాం లోపలికి. ఇంకా చాలా బాగుంది. మెయిన్ రాజు మధ్యలో ఉండొచ్చు. చూడండి ఎలా ఉందో అసలు. ఇప్పుడు నేను సమాధుల మధ్యలో నడుస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడికి నైట్ టైం వచ్చినా కూడా భయం కాదేమో, ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసి కదా. చూడడానికి పీస్ఫుల్గా బాగున్నాయి, సమాధుల్లాగా లేవు. సో భయం కూడా ఏం కాదు. కాకపోతే ఎలా ఇయ్యరు చేస్తా. ఇది సన్సెట్ పాయింట్ అనమాట. సో ఎప్పుడైనా అలౌ చేస్తారు. ఇదంతా సమాధుల బ్యాక్ సైడ్ వ్యూ గైస్. బడాబాగ్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇదంతా బడాబాగ్. ఎవ్వరు లేరు గైస్, నేను ఒక్కనే వచ్చిన. యాక్చువల్లీ ఇది సన్సెట్ పాయింట్ అనమాట. సన్సెట్ అయ్యేటప్పుడు అందరు వస్తారనమాట. బట్ నేను కొంచెం ఎర్లీగా వచ్చేస్తా, ఎందుకంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి. అందుకే చూడండి ఒక్కనే ఉన్నా. మొత్తంలో అంటే వీళ్ళందరూ ఉన్నారనుకో మనతో పాటు, సమాధులలో ఉన్నారు. బట్ ఎలాగా నేను ఒక్కనే ఉన్నా. సమాధుల కాడ ఇదేదో ఉంది, అది ఏందో అర్థమవుతలే నాకు. నెక్స్టా లేదా ఇంటికి ఎలా మాడిపోయిందా ఎండకి. చూడండి వ్యూ. సూపర్ సమాధులు. లైన్గా కట్టుకున్నారు. ఇక్కడ కింద ఇదైతే ప్యాలెస్ లాగానే ఉంది కొంచెం. గైస్, యాక్చువల్లీ నేను ఇవి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే, మీరు ఇగో ఇలా చూసుకుంటే నేను శివలింగం ఏమో అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ పిక్చర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కటి అలానే ఉన్నాయన్నమాట. నేను బ్యాక్ సైడ్ నుంచి చూసి ఫస్ట్ శివలింగం ఏమో, సమాధి పైన శివలింగం పెట్టుకున్నారేమో అనుకున్నా. నో, అలా కాదు. చూడండి అక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ నుంచి బాగుంది చూడండి గైస్. ఇదంతా ఒక సెక్షన్. మళ్ళీ వీటి పైన ఇంకో సెక్షన్ అక్కడ. నేనేమంటలే దాన్ని, తోగొప్పుతున్నారు బాగా. హే, కిందికి పోవాను, అవి కూడా పైనకి వస్తాయి మళ్ళా. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్ వ్యూ ఆఫ్ బడాబాగ్. అసలు చూడడానికి చాలా బాగుంది గైస్. అసలు ఇది సమాధుల్లాగా అనిపించట్లేదు, ఏదో హెరిటేజ్ సైట్ లాగా అనిపించింది నాకైతే. అండ్ ఇది సన్సెట్ పాయింట్ కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి అనుకుంటా నాకు తెలిసి వ్యూస్. గైస్, ఇది గవర్నమెంట్ మ్యూజియం ఆఫ్ జైసల్మేర్. ప్రస్తుతానికి ఓపెన్ లేదు, వర్క్ అవుతుందంట లోపట.
ఏవో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది దీని వ్యూ. ఇది బడాబాగ్ వెళ్ళే దారిలోనే ఉంది, రిటర్న్ టు జైసల్మేర్. ఇక్కడ పెట్టారు సో ఇది గడిసర్ లేక్. ఇక్కడ రామ్ మందిర్ కూడా ఉంది. దీని బ్యాక్ సైడ్ వెళ్తే లైక్ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇది కూడా మెయిన్ స్పాట్ సన్సెట్కి. గైస్ ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ గడిసేర్ లేక్. సన్సెట్ కూడా అవుతుంది చూడండి. గైస్ ఇది టెంపుల్ వ్యూ. టెంపుల్ నుంచి ఇది టెంపుల్, ఇది మహాదేవ్ కా టెంపుల్. ఇక్కడ ఇదేదో ఉంది లేక్ వ్యూ. गाइस सॉरी टू डिस्टर्ब यू. आपको पता है वो क्या है? वो अंदर अंडर वाटर है ना वो क्या है पता है आपको? ये जो रखा हुआ है ये हाँ हाँ ये ना अभी यहाँ पे शाम को यहाँ को क्या आइटम वगैरह चलते हैं। ओके राइट. लेजर शो. लेजर ये वाटर शो होता है, ओके इसमें पूरे जैसलमेर की हिस्ट्री होता है। ओके राइट राइट. कौन से टाइम पे? अभी सात अंधेरा होने के बाद థ్యాంక్ యూ. नाइट शो। గైస్ నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన అనమాట ఒక హోటల్కి వచ్చి. సో దీంట్లో చూసుకుంటే బఠానీ ఓకే, పన్నీర్ ఓకే, టమాటో ఓకే. ఇదేంటి గాయస్ చిక్కుడుగా వేసినారు గాయస్ బిర్యానీలో. ఇగో ఇగో ఇవన్నీ చిక్కుడుగా. దిస్ ఈస్ రాజస్థానీ బిర్యానీ. ఇక్కడ ఇది బిర్యానీ. గైస్ వేసుకోనికి బట్టలు లేవు గైస్, అయిపోయినాయి అన్నీ. సో బట్టలు కొందామని చెప్పి షాప్కి వచ్చిన. చూద్దాం ఏముంటాయి. ఒక టీ షర్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అసలు బాయ్స్కి షాప్స్ లేవు గైస్. ఇక్కడ గల్లీలో 10 షాపులు ఉంటాయి, 10 షాపులు లేడీస్ కోసం ఉన్నాయి, ఏదో ఒక మూలకి బాయ్స్ కోసం ఉన్నాయి. ఎలా ఉంటుంది బాయ్స్తో? అసలు షాప్స్ లేవు బాయ్స్కి, మొత్తం అన్ని లేడీస్ వేరే ఉన్నాయి ఎక్కువ. సో ఇది ఒక్కటి దొరికింది, వెతికితే చూస్తున్నాము. గైస్ ఇది నైట్ వ్యూ ఆఫ్ జైసల్మేర్ ఫోర్ట్ గైస్. చూడండి అసలు ఎంత బాగుందో, గోల్డెన్ కలర్ లో ఆ నైట్ వ్యూ అలా చూస్తూ బైక్ రైడ్ చేస్తుంటే మస్తు అనిపించింది ఫీల్ అయితే. సో వెళ్ళిపోదాం ఇంకా నా హాస్టల్కి. గైస్ ఇప్పుడు నేను నా హాస్టల్ పైన వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద టెర్రస్. చూపిస్తా చూడండి. దిస్ ఈస్ ద వ్యూ. ఇలా ఇక్కడ కూర్చొని జైసల్మేర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. జైసల్మేర్ ఫోర్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అక్కడ స్టేడియం కూడా ఉంది, ఏదో మ్యాచ్ కూడా అవుతుంది చూడండి, ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఇంకా జైసల్మేర్ మొత్తం తిరిగేసి నా హాస్టల్కి వచ్చేసి అలా టెర్రస్ పైనకి వచ్చాను గైస్. అసలు పైనుంచి టెర్రస్ పైన నుంచి అయితే వర్త్ వ్యూస్. ఇంకా అలా చూసుకుంటూ రిలాక్స్ అయిపోయా. అండ్ వన్ ఆఫ్ ద వర్కర్ అక్కడ నుంచి జోస్టల్లో వచ్చేసి అతను వచ్చి డూ యూ వాంట్ హ్యావ్ సమ్ డ్రింక్స్ అని కూడా అడిగాడు అనమాట. నేను మళ్ళా తాగితే మళ్ళా పొద్దున్న లేవలే అని చెప్పేసి నో థ్యాంక్స్ అని చెప్పేసా. ఇంకా అలానే కొద్దిసేపు అలా కూర్చొని కిందికి వెళ్ళిపోయా అనమాట పడుకోవడానికి. గైస్ మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ నేను రాజస్థాన్కి వచ్చాను కదా. సో నన్ను కలిసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ కలిస్తే 10 మెంబర్స్ కూడా మీరు కేరళ నుంచా అని అడుగుతున్నారు. నాకు అర్థం కాలే ఎందుకు కేరళ నుంచా అని అడుగుతున్నారు అని. సో అడిగిన వాళ్ళలో ఒక 2-3 అడిగాను అనమాట నేను, ఎందుకు నేను కేరళ అంటున్నారు అని అంటే, నువ్వు కేరళ వాడిలాగానే ఉన్నావు, నువ్వు కేరళ వాడిలాగానే కనిపిస్తున్నావు అని అన్నారు. నాకు అర్థం కాలే ఎందుకు అలా అంటున్నారు. గైస్ ఇది పేరుకే డాంగ్ అని ఎవరు లేరు గైస్, నేను ఒక్కనే ఉన్నా. సో ఇది మొత్తం నాకు
ప్రైవేట్ లాగా అయిపోయింది. ఇగో ఈ బెడ్ మీద పడుకుంటా, ఇగో ఇక్కడ అన్ని నా బట్టలు ఆరేసుకున్నా, అక్కడ నా బ్యాగ్ పెట్టుకున్నా. ఇది మొత్తం నాకు ప్రైవేట్ రూమ్ లాగా అయిపోయింది. కాకపోతే ఇది డార్మ్ అనమాట. సో అట్లా నిన్న ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయినారనమాట. సో ఈరోజు నైట్ నేను ఒక్కనే ఉంటా ఇక్కడ ఈ మొత్తంలో. ఎక్కడన్నా పడుకోవచ్చు, ఎక్కడన్నా బట్టలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. గైస్, మీకు నా రాజస్థాన్ సిరీస్ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలానే ఇంకా ట్రిప్స్ చేద్దాం, తిరుగుదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. విల్ ప్లాన్ బిగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.